మీరు లేవనెత్తిన అంశాలన్నీ కరెక్టే, అన్ని బానే ఉన్నాయి కానీ ఇదే అంశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీలైనా రాజకీయ వేదికల మీద ఏం మాట్లాడతాడంటే ఫోటో వచ్చింది, ఇది ఎప్పుడు జూమ్ చేసుకోరే, ఇది ఎప్పటి ఫోటో ఉంటది? బాగా స్మార్ట్ గా ఉన్నారు, చిన్ననాటి ఫోటో అనుకుంటా. అదే ఎప్పటి ఫోటో? కాంగ్రెస్ శ్రీనివాస్ యాదవ్ 20+ ఉంటది అప్పుడు. నో 16 or 18. సరే 18-20లో. ఓకే, ఈ ఏజ్ లో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కోసం గొడవ అయితే ఇల్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అంటే మా బాగంబర్పేట శ్రీరామన థియేటర్ వెనుక నరసింహ అంకుల్ అని ఎస్సీ అంకుల్ ఇంట్లో మా నాయన దోస్తు అలా ఇంట్లో కిరాయికుండి నా బట్టలు ఉతుక్కొని 4 గంటలకు లేచి, అప్పుడు ఈ ఫోన్లు లేవు, బట్ట బ్యానర్ల మీద పెయింటింగ్ వేసుకొని చేనంబర్ చౌరస్ అంబర్పేట చౌరస్లో అప్పుడు హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీ పోచమ్మ బస్తీలో కిరాయికుండి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బయట కిరాయికుండి నా కుటుంబంతో దూరం ఉండి కాంగ్రెస్ జెండా పట్టుకొని లోపల షుగర్లు బీపీలు తెచ్చుకొని ట్యాబ్లెట్లకు పైసలు ఇచ్చేటోడు ఉన్నాడు. ఏ పార్టీ ప్రెసిడెంటు ఏ పార్టీ కార్యకర్తని పట్టించుకోడు. నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాలకు వచ్చేటప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయని అడిగి బీఫామ్ ఇచ్చేటప్పుడు అడుగుతాడు కదా, 30 కోట్లు ఉన్నాయా 40 కోట్లు. కాంగ్రెస్ బరాబర్ దీపదాస్ మున్సేం అడిగింది తెలుసా నన్ను ఇన్ఛార్జ్ నీలం మధు 30 కోట్లు పెట్టుకోనికి రెడీగా ఉండు ఎమ్మెల్సీకి, నీకెన్ని కోట్లు ఉన్నాయంటే అంటే నీలం మధు అనే వ్యక్తి పార్టీ వేరే జరిగింది. ఆన్లైన్ అయింది. నేను కలిసి చెప్పిన దీపదాస్ కు, మేడం నేను ఇన్నేళ్ళు కష్టపడ్డా నాకు పదవి ఇవ్వండి అని చెప్పిన. పదవి ఇవ్వండి అని చెప్తే నేను ఆ ఫోటోలు కూడా ఇస్తాం, మేము ఆయనతో దిగి మాట్లాడి క్లోజ్గా మాట్లాడినాయి కూడా. అయితే 30 కోట్ల రూపాయలు డిమాండ్ ఉంది ఎమ్మెల్సీకి. అప్పుడు టాక్ వచ్చింది నీలమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారు అనగానే పార్టీ హైకమాండ్ తెలిసింది, ఆమె తీసేసారు. అది బయట ఓపెన్ టాక్ నడిచింది కదా. నాకు లాస్ట్కు శ్రీనివాస్ యాదవ్ 20 కోట్లు అన్నారు. ఓకే, అరే గంత పెద్ద బెల్లయ్య నాయకుని బయట మీటింగ్ పెడితే ఇలా మందకృష్ణ అన్నకు బెల్ల అన్నకు రూపాయి లేకుండా వచ్చే జనాలు ఎవరంటే బెల్లయ్య నాయకుని. బెల్లయ్య నాయకుని తీసుకొచ్చి చిన్న పదవిలో కూర్చోబెట్టారు. మా ప్రీతం యూత్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో పనిచేసిండు, ఎందుకు మా ప్రీతంకి ఎందుకు టికెట్ ఇయ్యరు? మా దయాకర్ నాకు ఎందుకు మంత్రి పదవి ఇయ్యరు? ఎవరు ఈడ వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభకు అరుగుడు ఎట్లయితే నేను కాదా? మా ప్రీతం కాదా? మా బెల్లయ్య నాయక్ కాదా? వేం నరేందర్ రెడ్డి ఏ కోణంలో కాదనుకుంటున్నారు మీరు? ఇదే మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలే సమర్థించుకున్నారు ఆయనకి ఇవ్వడం. సీఎం పార్టీ జెండా ఓనికి చేయి జాపకుండా సాధినప్పుడు మాలాంటి వాళ్ళం ఇట్లానే ఉంటాం. పార్టీలో మాకు పదవులు రానియకపోవచ్చు. ఎమ్మెల్యే టికెట్ సునీల్ కొనుగోలు ఇచ్చిన తర్వాత లీస్ట్ ప్రూఫ్ తో సహా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకే, 10 రోజులు ప్రచారానికి ఏమైతుంది అన్న, మీతో ఏమైతుంది? మీరు ఇట్లా మాట్లాడితే ఏమి చేయలేరు అంటాను. నేను ఏమంటున్నా వాళ్ళు నాకు పదవులు ఇవ్వకపోవచ్చు, కానీ నేను కొట్లాడే ఫైట్ లో తెలంగాణకు చాలా మంది కొట్లాడి అమరులయ్యారు. వాళ్ళంట్లో ఇంటర్కి పదవి రాలే వాళ్ళ ఇంట్లకు, దాని పేరు వచ్చింది మహనీయులని. ఓకే, ఆ మహనీయులని పేరు రావడం వల్ల ఒకలే అవుతారు పదవులలో. నేను కొట్లాడితే నా కాంగ్రెస్ కార్యకర్తలకు పదవి వస్తుంది. నేను కొట్లాడితే నా కాంగ్రెస్ కార్యకర్తలు ఖుషి అవుతారు. నేను కొట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అవుతాడు రాహుల్ గాంధీ. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఏమన్నాడంటే, ఇక మేము గెలిచేసినాం, ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి అయినాం, అధికారంలోకి వచ్చింది అయిపోయింది, కానీ ఎవరైతే నిజంగా నిటారుగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కష్టపడ్డారో ఆ కార్యకర్తల్ని గెలిపించడమే మా బాధ్యత. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా నామినేటెడ్ మహబూబాబాద్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలల్లా ఎంతమందికి ఇచ్చిరో మీరు పదవులు పేపర్ పెన్ను పట్టుకొని మొన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల మీద సింబల్ మీద నిలబడ్డ వాళ్ళంతా ఎవరు మరి? వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 50%. ఎస్, అందుకే రగులుతుంది మాకు. 50% ఆర్ పీపుల్ బయట పార్టీలలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసపోయిరు. ఏముంది మరి? ఇప్పుడు వేరే పార్టీ వ్యక్తులను తీసుకొచ్చి నిలబెట్టాల్సిన వాళ్ళని అడగాలి. 10 ఏళ్ళు మీరే కదా ఏమంటున్నా, గత ప్రభుత్వం అడగాలి. 10 ఏళ్ళు గత ఎవరు తీసుకొచ్చారు మీకు ఎమ్మెల్యేలు ఉంటారు, స్థానిక ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చినోడు? ఎంతమంది వచ్చిన వాళ్ళు? ఇప్పుడు స్పీకర్ కాడ పోయేమో టీఆర్ఎస్ అంటారు, బయటకు వచ్చేమో కాంగ్రెస్ అంటారు. అవునా? ఎందుకు దునుకులాట గుద్దులాట? ఇలా కాంగ్రెస్ పార్టీ అవతలోడు తిడుతుంటే నరాలు ఇట్లా మరుగుతున్నాయి మాకు.
కాంగ్రెస్ పార్టీని తిడుతుంటే కౌంటర్లు ఇస్తున్నాం ఇప్పటికి కూడా. ఎందుకు ఎమ్మెల్యేలు ఇస్తలేరు, ఎందుకు ఎంపీలు ఇస్తలేరు? ఇక్కడ లాజిక్ చెప్పనా నీకు. తెలంగాణలో బీసీసీఎల్ అనే పదవి ఉంటది ఒకటి, ఓబీసీ. అది కట్ చేసిండు, షాద్నగర్ శంకర్ అన్నకి ఇచ్చిండు. ఒక ఎమ్మెల్యేని దొక్కిండుగా బీసీలా. మానకొండూరు ఎమ్మెల్యేకి ఎస్సీసీఎల్ ఇచ్చిండు. రెండో ఎమ్మెల్యేని దొక్కిండు కదా, మా ప్రీతంకి ఇస్తే ఉంటే అట్లనే పెద్ద లీడర్ అవుతాడు. అట్లనే మావోనికి ఉంటే బీసీ ఉంటే ఆడు పెద్ద లీడర్ అవుతాడు. ఇంకోడు బెలే నాయక్ రేపు ఎస్టీసీఎల్ తీసేస్తారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత తీయకపోవచ్చు నాకు తెలిసి. ఎస్టీసీఎల్ తీసేస్తే ఆయనను ఒక పదవి దొక్కేసినట్టే. మైనార్టీ సెల్ తీసేసి రాలేడు, ఒక మైనార్టీకి షబీర్ అన్నకో ఎవరికో ఇస్తారు. ఇలాగనే వాళ్ళకి ఎట్లయినా ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు. 4 ఎమ్మెల్యే టికెట్లు మా బహుజనులకు తొక్కేసింది ఈ రకంగా. కాంగ్రెస్ చరిత్రలో బీసీసీఎల్ ఉంటే ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎస్సీసీఎల్ ఉంటే ఇవ్వాలి, యూత్ కాంగ్రెస్ ఉంటే ఇవ్వాలి. ఇప్పుడు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కవంపల్లికి ఇచ్చారు అనుకోండి, అంటే వచ్చేసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరా? ఆయనకి ఇస్తారే. నేనేమంటున్నా, ఎమ్మెల్యే కాడ ఇంకో బీసీ ఎస్సీ చైర్మన్ ఉంటే ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వాలి కదా. అవును, ఇప్పుడు ఎమ్మెల్యేకే ఇచ్చిండు అనుకో, ఇంకో ఎమ్మెల్యేని దొక్కేసినట్టు కదా ఇక్కడ. అవునవును, ఇంకో ఆస్పిరెంట్లు లేకుండా ఖతం చేసిండు కదా. ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంత అర్థం ఉందా ఇందులో, ఇంత అర్థం ఉందా అంటున్నా. మరి నీకు తెలియాలి కదా. మహిళా కాంగ్రెస్ కూడా వేరేటోళ్ళకి ఇస్తారు, ఆ సేవదాలు కూడా వేరేటోళ్ళకి ఇస్తారు. ఈ 6 సెల్స్ లో 6 మందికి ఎమ్మెల్యేలు ఇవ్వాలి. ఈ పార్టీ రూల్స్. ఎన్ఎస్వై ప్రెసిడెంట్ కి ఇవ్వాలి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. ఓకే, ఏం చేస్తున్నారు ఇది ఎవరు గ్రహిస్తలేరు, నేను చెప్తున్నా. ఓకే, నేను మొన్న అనుకున్నా రాజగోపాల్ రెడ్డి అన్న కాడికి పోయి, అన్న ఏందన్నా మరి ఇట్లా అవుతుంది అసలు కాంగ్రెస్, మీరు పెద్ద మనసులో, మీకంటే సెకండ్ స్టెప్ మాదే. వెంకటరెడ్డి అన్న కాడికి, మదియాస్క్ అన్న కాడికి, శ్రీధర్ బాబు అన్న కాడికి, మా షబీర్ అన్న కాడికి, మా డిప్యూటీ సీఎం భట్టి సార్ కాడికి, అందరి కాడికి పోయి, ఏం సార్ మరి మీ పార్టీలో మరి ఉండాలనా లేకుండా బయటకు పోవాలన్నా మాట్లాడతారా? మాట్లాడిరా రాజగోపాల్? మాట్లాడలే, ఇంకా నేను మాట్లాడలే. రాజగోపాల్ రెడ్డి అన్నతో ఎప్పుడు కూడా కన్సల్ట్ కాలేదు. మాట్లాడే అవకాశం కల్పిస్తే మాట్లాడతారా? రాజగోపాల్ రెడ్డి అన్నతో బరాబర్ మాట్లాడతా, ఫోన్ మాట్లాడతా, ఎప్పుడైనా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ట్రై చేద్దాం, చేయాలి. ఎందుకంటే ఆవేదన ఆయనకు కూడా కనీసం కలిసి కొట్లాడతాం. కాంగ్రెస్ కార్యకర్త బతకాలి, పదవులు అవసరం లేదు ఇప్పుడు మాకు. చలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ పీఎం కావాలంటే ఇక్కడ రాష్ట్రంలో పదవి ఉండాలి, రాష్ట్రంలో పదవి ఉండాలి. ఈడక 10-15 ఎంపీలు గెలిపిస్తే రాహుల్ గాంధీకి ప్లస్ అవుతుంది. సో మాకు ఇక్కడ కాంగ్రెస్ బతికుండాలి. గ్రౌండ్ లెవెల్లో అంతా పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇక రేపన్నాడు ఒక ఆయన పొద్దుగాల ఫోన్ చేసిండు నాకు, పెద్ద మనిషి ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్నా ఇక కొండ సూర్యకి మనిషికి గన్ను పెట్టిరు, మరి సీఎం ఉన్నట్టు బయట పెడుతున్నావు, నీకేమన్నా పెడతారంటే ఇక రోహిన్ రెడ్డికి ఇప్పుడు కామనే. ఎందుకంటే ఇప్పుడు నీలాంటి నాలాంటి గన్ను దొరికింది అనుకో, ఆర్మ్స్ కేసులు వేసి ఒక 6 నెలలు 1 ఇయర్ నాన్ బెయిలబుల్. రోహిన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ లీడరే అన్న. రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని చెప్తారు, డిసిసి ప్రెసిడెంట్. రోహిన్ రెడ్డి మరి ప్రధాన అనుచరుడు అయితే నేనెందుకు అయితే లేనన్నా ప్రధాన అనుచరుణ్ణి, నన్నెందుకు పిలుస్తలేడు? మరి మొన్న 5/by సీఎం షాడో అని చెప్తున్నారు, రోహిన్ రెడ్డి అని చెప్తున్నారు. పార్టీ సీఎం కు పక్కకున్నోడు వాడీడు కాదు, షాడో రైట్ హ్యాండ్ లో కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ గ్రామాలలో ఓట్లు వేపిస్తాడు చూడు, ఆ కార్యకర్త సీఎం కు రైట్ హ్యాండ్, ఆ కార్యకర్త సీఎం కు కొడుకు, ఆ కార్యకర్త అక్కడి నుంచి వచ్చిన కార్యకర్త. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడుగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కార్యకర్తలను కంటికి రెప్పలాగా యూట్యూబ్ రీల్స్ కోసం.